అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో 56 ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు. అందులో వైజాగ్ సిటీలోనే 26 అఫెన్సెస్ చేశారండి. అటువంటి 62 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 అఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం కొన్ని సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపిస్తాము. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. అతను ప్రొఫెషనల్ క్రిమినల్ కాబట్టి ఇలా మాస్క్ వేసుకొని ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. సో ఇనిషియల్గా మనం గుర్తించలేకపోయాము, డిటెక్ట్ చేయలేకపోయాము. ఫైనల్గా రెసపు వాణి పాలెం ఏరియాలో ఆయన అబండన్ 2-వీలర్ దొరికింది, స్కూటీ. ఈ స్కూటీ నుండి మనం ట్రాక్ చేసి ఫస్ట్ ఆ ఇంప్లిమెంట్స్ అన్నీ దొరికింది అతను హైడౌట్లో. తర్వాత హైడౌట్ నుండి తెలుసుకొని అది వెహికల్ ఎవరిది ట్రేస్ చేసి తర్వాత అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు గాజువాకలో 14వ తేదీ అక్టోబర్ నెల లాస్ట్ ఇయర్ మధ్యాహ్నం ఒక గ్రేవ్ కేసు జరిగింది నాగేశ్వరరావు గారి ఇంట్లో. సో ఆ కేసులో 17 తులాలు బంగారం పోయింది, మరి 30 తులాలు వెండి వస్తువులు పోయినాయి. మొత్తం విలువ 4,31,000 రూపాయలు. సో ఆ కేసు ఫస్ట్ మనం డిటెక్ట్ చేసాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి, మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. వెండి చూస్తే 1,084.94 గ్రామ్ బంగారం, 6,333.5 గ్రాములు వెండి, నగదు 40,500 రూపాయలు. మొత్తం సొత్తు విలువ 24,66,770. ఓకే. మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈరోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నారు, ఇవన్నీ స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి, అది కూడా మేము సీజ్ చేసాము. తర్వాత ఒక 2-వీలర్ స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా, అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు, అది కూడా మేము సీజ్ చేసాము. సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది. ఈ అన్ని వెహికల్స్ కూడా మనం అమ్ముకొని మనం అమౌంట్ బాధితులకు రిటర్న్ చేయాల్సి వస్తుంది. సో ఒకేసారి 26 కేసెస్ డిటెక్ట్ చేయడం, ఇవన్నీ అన్డిటెక్టెడ్ కదా 26, ఒకేసారి 26 ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడం అది చాలా పెద్ద అచీవ్మెంట్. అందులో చాలా గ్రేవ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.